ప్రియాత్మ బంధువులారా, ఆత్మయందు మాయ ఆరోపితం అయ్యే అనగా ఆత్మ అనే ఒక పదాన్ని మనం విచారణ తీసుకుంటే, ఆత్మ అనగా ఒక చైతన్యం. అది ఈ సమస్త జీవకోటిని పంచభూతాలను చైతన్యపరిచి నడిపించుతున్నది ఆత్మ ఒక్కటే. అయితే ఆత్మయందు మాయ ఆరోపితం అయ్యే అనగా మాయ అనగా ఈ మాయను విష్ణుమాయని వైష్ణవమాయని చెప్పుటకు కొన్ని ప్రమాణికములున్నవి. అయితే పరమాత్మ అనే ఒక మహాతత్వములో ఉద్భవించినటువంటి హరిహరులు ఈ సృష్టికి కారణమై ఆ యొక్క హరిచేతనే బ్రహ్మదేవుడు కూడా సృష్టించబడ్డాడని, ఆ తర్వాత ఆయన చేత ఈ సమస్త లోకం ఏర్పడినదని, దీనినే యోగమాయ అనగా, ఆ యోగమాయ అనగా యోగము అని అంటే, యోగము అనే యొక్క తత్వమునకు కలయిక అనే భావన వస్తుంది. యోగము బాగా ఉన్నది అంటే అది కలిసి వచ్చినప్పుడే ఆ పదం వస్తుంది. అట్లాగే అది ఒక కలయిక. ఆ కలయికే పంచభూతాత్మకంగా ఏర్పడినది. అనగా ఆకాశము కన్నా ముందు ఆత్మ నుంచి ఆకాశం ఉద్భవించెను. ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ నుంచి అనేక రకాల ఔషధాదులు, జంతుజాల సమస్త జీవకోటి మనకు ఉద్భవించినట్టు తెలుస్తున్నది. అనగా ఆత్మయందు ఆకాశం ఉద్భవించే, ఆకాశం ఏర్పడినది. అనగా ఆత్మ యొక్క చైతన్యమే ఒక చైతన్యం అనగా ఒక కదలిక. ఆ కదలిక ఎప్పుడైతే వచ్చినదో అందులోనే ఒక ప్రణవం అనే ఒక శబ్దం ఏర్పడినది. ఆ శబ్దభావము చేతనే ఆకాశగుణో శబ్దో అనే తత్వముతో ఆకాశం ఏర్పడినది. రెండవది కదలిక వచ్చి సాగుతున్నది కనుక స్పర్శ కలిగినది. ఆ స్పర్శయే గాలి. శబ్ద స్పర్శ రెండు లక్షణాలు కలిగినటువంటి గాలి. ఇక మూడవది అగ్ని. ఎప్పుడైతే కదలికలు శబ్దము వచ్చిందో అందులో వేడి పుట్టినది. ఆ వేడియే అగ్నిభూతంగా మారినది. ఇక వేడి ఎప్పుడైతే కలిగినదో అందులో ఒక ఉష్ణము నుంచి ఆవిరి అనగా ఒక శీతలము కూడా మళ్ళీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అది ఏ జలభూతము. జలభూతము నుంచి పృథ్వీభూతము, పృథ్వీభూతము నుంచి సమస్త ఔషధాదులు అనగా సమస్త ఈ యొక్క సృష్టి జాలము జీవించటానికి ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ సృష్టి మనందరికీ తెలిసినదే కనుక దానిని పెద్దగా మనం విచారించకుండా ఆత్మ యొక్క తత్వాన్ని విచారణ ఇక్కడ తీసుకోవాలి. అనగా ఆ తత్వమునందే ఇక్కడ ఆత్మ మాయ అనుబంధము అనే ఈ పద్యము యొక్క భావము, ఆత్మయందు మాయ ఆరోపితం వయ్య మాయ ఎందున అజ్ఞానం అమరబుట్టే, అజ్ఞానమందు దోచి అవివేకము, అవివేకమందు అభిమానము అప్పుడే కలిగే, అభిమానమందు రాగాదులు ఉద్భవమయ్యే, రాగాదులందు సుఖదుఃఖ కర్మములు బడమే, కర్మముల వలన కలిగే ఎలలేని సుఖదుఃఖములు జనించే, ఈ విధంబుగ జనులు ఎత్తి జన్మంబులు నిన్నుగానగలేరు నిరుపమాన నిర్మలాత్మ అని వర్ణించారు. అంటే ఈ విధముగా ఏర్పడినటువంటిది ఈ సృష్టి. ఈ సృష్టిలో మాయ అని అనగా అది కనిపించదు, కానీ మనలో ఒక భ్రాంతి భ్రమను కల్పిస్తూ ఉంటుంది. ఆ భ్రాంతి భ్రమ కల్పించేటువంటి తత్వములో ఏదైతే ఉన్నదో ఆ తత్వము యొక్క స్థితినే మాయ అంటారు. నిజమైనటువంటి కేవలాత్మ స్థితికి మనం వెళ్ళినప్పుడు నిశ్చలంగా ఉంటుంది, మాయ చలించకుండా ఉంటుంది. ప్రాణులయందు దాని చైతన్యము ప్రసారమైనప్పుడు అన్నిటను చైతన్యపరుస్తూ ఆ ఆత్మచేత ఉన్నప్పటికీ ఆత్మకు ఏ కర్మలు అంటుటలేదు. అనగా ఆత్మ పరిణామముతో ఏర్పడిన పంచభూతములన్నీయూ, ఆత్మ పరిణామముతో ఏర్పడిన పంచభూతములు అన్నీయూ కూడా కర్మలు చేయనట్టుగా అన్నిటను ప్రేరేపిస్తూ ఉన్నటువంటి ఆత్మ అకర్తగా ఉన్నది, తాను కర్త కాదు.
అంటే ఆ భావన మనకు అర్థమైతే దైవత్వాన్ని, కర్మను జయించటానికి, దైవత్వానికి మనము పొంది ఆ కైవల్య పదవి పొందటానికి ఇక్కడ ప్రధానమైన అంశం ఒకటి, మనకు అకర్తగా ఉన్న ఏదైతే ఉన్నదో దాని చేతనే సమస్త ఆధారభూతములై కర్మలు చేయుచున్నాము. కానీ కర్మలకు ఆధారమైనది అకర్తై ఉన్నది. దీనికి ప్రామాణికంగా ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, సూర్యభగవానుడు మనకు ఉంటేనే ఈ సృష్టి జరుగుతున్నది, సూర్యరశ్మి లేకపోతే సృష్టి కూడా ఉండదు అని సైంటిస్టులు కూడా నిర్ణయించారు. అంటే ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడి యొక్క కాంతి, వెలుగు, రశ్మి, సూర్య యొక్క రశ్మియే ఈ ప్రాణికి ఆధారంగా ఉన్నది. మరి ఈ కర్మలకు, ఈ ప్రాణుల యొక్క విశిష్టత కన్నట్టుకు సూర్యుడు ఏమన్నా కర్త అవుతాడా? కర్త కాడు. మన ఇంట్లో ఉన్న వెలుగు, దీపము, మనము చేసుకున్నటువంటి పనులకన్నిటకు అది ఆధారమై ఉన్నది. ఏ పని చేయాలన్నా వెలుగు ఉండాలి. కానీ ఆ వెలుగు కర్మలకు కర్త అవుతుందా అంటే అకర్తగా ఉన్నది అది. అందుకనే తేజస్సు, వెలుగు అకర్తగా ఉండి ఈ సమస్త కర్మలను మన ద్వారా చేయించుతున్నది. ఈ భావన మనం గుర్తెరుగుతే అప్పుడు దీనికి అధిష్టానమైన పరమాత్మ అకర్తని, ఈ జీవుడు ఆ భావన తెలియక కేవలము ఈ ప్రకృతి ధర్మాల చేతనే భ్రమింపబడుట చేతనే ఈ యొక్క మాయా కర్మలు మనకు కలిగి ఉన్నవి అని భావన తెలిసి అప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడ ఈ విధంబుగ జనులు ఎత్తి జన్మంబులు నిన్ను కానగలేరు నిరుపమాన నిర్మలాత్మ. నిరుపమాన అనగా పరమాత్మను ఇట్టిది ఇట్టివాడు అని నిర్ణయించుటకు, నిరూపణకు సాధ్యపడదు ఎవరికి కూడా. ఒప్పుకోక తప్పదే తప్ప నిరూపిస్తాను అనేవాడు ఇంతవరకు ఎవరూ లేడు సృష్టిలో. నిర్మలాత్మ అనగా నువ్వు నిశ్చలంగా నిర్మలంగా ఉన్నావు అని ఈ యొక్క పద్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అనగా వీటిని తెలుసుకోవటానికి ఒక ప్రధానమైన అంశాలు అనుభవజ్ఞులు అందించిన ఒక సారాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. వీటికి ప్రామాణికాలు, ఒక నిరూపణ జ్ఞానము మనకు కావాల్సి వస్తుంది. వస్తు నిరూపణ జ్ఞానము వరకు విచారణ ఉంటుంది. వస్తు నిరూపణ ఇంకా పూర్తి అయిన తర్వాత విచారణ ఉండదు, సాధన ఉండదు. అట్టి వారే పరిపూర్ణులు అవుతారు. అట్లాగే ఆ వస్తు విచారణ, వస్తు నిర్ణయము అనే దాంట్లో అందరికీ ప్రామాణికం అవసరమై ఉంటుంది. వాటిల్లో 6 సూత్రాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, అపరోక్ష ప్రమాణము, స్వాధ్యాయ ప్రమాణము, పరోక్ష ప్రమాణము, అనుభూతి ప్రమాణము. అనగా మరొకసారి వినండి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, అపరోక్ష ప్రమాణము, స్వాధ్యాయ ప్రమాణము, పరోక్ష ప్రమాణము, అనుభూతి ప్రమాణము అని ఈ వేదాంతమందు వీటినే అనేక విచారణలతో మనకు పెద్దలు అందించి ఉన్నారు. అనగా ప్రత్యక్ష ప్రమాణము అనగా ప్రత్యక్షంగా మీ ముందు ఒక అంశాన్ని ఉంచుతున్నాను. అన్నము ఆకలైనప్పుడు అన్నము తినుట ప్రత్యక్ష ప్రమాణం. దానివల్ల పరోక్షంగా కలుగుతుంది, అపరోక్షము కాదు, పరోక్షంగా శక్తి కలుగుతున్నది. ఆ శక్తి నుంచి మరొకటి ఏమి కలుగుతున్నది? శక్తిలో నుంచి ఒక జ్ఞానం ఉద్భవిస్తున్నది మనలో. ఆ జ్ఞానమే అపరోక్ష జ్ఞానము అంటారు. అది తెలియబడుటయే అనుభవ జ్ఞానమై ఆత్మానుభవ జ్ఞానము అవుతుంది. అది అనగా ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము. ఇక అనుమాన ప్రమాణం అనే దానికి కూడా కొన్ని మన కంటికి కనిపించవు, కానీ ఒప్పుకోక తప్పదు. అణువు కనిపించదు, పరమాణువు అసలే కనిపించదు. అలాంటివి కూడా ఉన్నాయని పరిశీలకులు మళ్ళీ సూక్ష్మ దృష్టితో కనిపెట్టారు. అందుకని ఈ దృష్టి ఈ నేత్రాలకు కనిపించకపోయినా ఉన్నవి. దీనినే అనుమాన ప్రమాణము అంటారు. గాలి మనకు ప్రత్యక్షంగా కనపడదు, కానీ మనకు స్పర్శ ద్వారా తెలుస్తుంది, ఒప్పుకోక తప్పదు. అట్లాగే అనుమాన ప్రమాణాలు అనగా ఇక స్వానుభవ ప్రమాణం అనగా స్వానుభవంగా అనుభవించిన తనకు తనకే ప్రమాణం. అది ఇంకొకరు ఒప్పుకోకపోయినా తనకు అవసరం లేదు. తన స్వానుభవం పొందినప్పుడు ఇంకొకరు ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తే అతనికి స్వానుభవ జ్ఞానం లేనివాడు అని తాను
కేవలం ఆ వ్యక్తిని చూసి చింతిస్తాడు, లేకపోతే జాలి పడతాడు అంతే తప్ప అంతకన్నా కోపం కూడా కలగదు. ఎందుకని అతనికి ఇంకా తెలియలేదని అతన్ని చూసి జాలి పడతాడు. అది స్వానుభవ ప్రమాణం. అట్లాగే అనుభూతి అనగా ఒక అనుభూతి పొందుతారు. ఆ అనుభూతికి ఏది ఇంద్రియాలతో ఏ పని లేకుండా, ఇంద్రియానుభవాలతో కూడా పని లేకుండా ఆ అనుభూతి అదంతకదే వస్తుంది. ఆ అనుభూతినే యొక్క ప్రమాణము తనకే తెలియబడుతుందే తప్ప మరెవరి చేత తెలియబడాల్సిన అవసరం ఉండదు. అనగా తన ప్రయత్నము లేకుండానే తన ఆత్మానుభవము పొందే అనుభూతి ఇంద్రియాలు కూడా ఆనందిస్తాయే తప్ప వాటి ప్రయోజనము లేకుండానే ఉంటుంది. అలాంటి యొక్క స్థితి ఈ యొక్క విద్యా సాధకులకు, ఆరూఢ యోగములకు మాత్రమే, అనగా స్థితప్రజ్ఞులకు మాత్రమే సాధ్యపడుతుంది అన్నది పెద్దల ద్వారా మనకందినది. అయితే సామాన్య లోకులందరూ కూడా ఎలా ఉంటారు, ఎలా వారి యొక్క ఫలితాలు పొందుతారనే ఒక నీతి పద్యాన్ని వేమన చెప్పినది ఇక్కడ చెప్పుకుందాం. వ్రాత కంటే హెచ్చు వరమీడు దైవంబు, చేత కంటే హెచ్చు వ్రాత లేదు. రాతకు అడుడు కర్త, చేతకు తాకర్త, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. వ్రాత కంటే హెచ్చు వరమేడు దైవము. ఇక దైవ మార్గములో లోకము ఎలా ఉన్నది అని అంటే, దైవము అనగా బ్రహ్మవ్రాత, తలవ్రాత అనే పదం వాడుతాము. మనమే చేయు కర్మానుభవముల మీదనే మనకు వ్రాత ఉన్నదే తప్ప హెచ్చు మాత్రం ఏమి ఇవ్వడు. చేత కంటే హెచ్చు వ్రాత లేదు. నీ చేతను బట్టే వ్రాత ఉన్నది. రాతకు అజుడు కర్త, చేతకు తాకర్త. ఈ రాత రాయవాడు అజుడు అనగా జరణ మరణాలు లేని ఏ మహాతత్వమైతే ఉన్నదో బ్రహ్మమనే తత్వము అది రాస్తున్నది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ రకంగానే ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త.